వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకు 10th క్లాస్కి సంబంధించి సిలబస్ నిన్న స్టార్ట్ చేసామండి. వెయిటేజ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈరోజు వచ్చి రియల్ నెంబర్స్ అండి. రియల్ నెంబర్స్లో మనకి దీని నుంచి మనకి 9 మార్క్స్ వస్తాయండి. అంటే మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. ఇది మొత్తం టోటల్గా 9 మార్క్స్. అంటే క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 29 అండి. అంటే క్వశ్చన్ నెంబర్ 1లో 1 మార్క్ క్వశ్చన్ నెంబర్ 1 ప్లస్ క్వశ్చన్ నెంబర్ 29 అండి. నెంబర్స్ కూడా మనం ఇక్కడి నుంచి క్వశ్చన్ నెంబర్ కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. అంటే క్వశ్చన్ నెంబర్ 1లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 29లో మనకి 8 మార్క్స్ సమ్ వస్తుందండి. అంటే ఈ సమ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి రియల్ నెంబర్స్ అంటే మామూలుగా అయితే రేషనల్ నెంబర్స్ అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క యూనియన్నే మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటామండి. అంటే మనకి R = మామూలుగా రాస్తే Q యూనియన్, అంటే రేషనల్ నెంబర్స్ని మనం ఏమో Qతో డినోట్ చేస్తాం, ఇర్రేషనల్ నెంబర్స్ని Q' తో డినోట్ చేస్తామండి. వీటి యొక్క యూనియన్నే మనకి రియల్ నెంబర్స్ అవుతుంది. అలాగే మన ప్రీవియస్ క్లాస్లో మనం నెంబర్స్ గురించి నేర్చుకున్నాం కదండి. ఒకసారి మనం నెంబర్స్ గురించి కూడా చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి కౌంటింగ్ నెంబర్స్ని మనం ఏమంటామంటే న్యాచురల్ నెంబర్స్ అంటాం. అంటే 1, 2, 3 అప్ టు సో ఆన్ వీటిలన్నిటిని ఏమంటామంటే న్యాచురల్ నెంబర్స్ అంటాం. అలాగే న్యాచురల్ నెంబర్స్కి 0 ఇంక్లూడ్ చేస్తాయి. న్యాచురల్ నెంబర్స్కి 0 ఇంక్లూడ్ చేస్తే దాన్ని హోల్ నెంబర్స్ అంటామండి. అంటే ఇక్కడ 0 రాస్తే వాటిని ఏమంటామంటే హోల్ నెంబర్స్ అంటాం. అలాగే మనకి ఇంటిజర్స్ గురించి ఐడియా ఉంది కదండి. అంటే మనకి పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్, నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడెడ్ 0 ఉంటే వాటిని ఏమంటామంటే ఇంటిజర్స్ అంటామండి. అంటే మనకి ఇక్కడ జెడ్తో డినోట్ చేస్తాం, లేకపోతే ఐతో కానీ డినోట్ చేస్తామండి. అంటే ఇక్కడ పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్, నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడెడ్ 0 ఉంటే వాటిని ఏమంటారంటే ఇంటిజర్స్ అంటారండి. అంటే -3, -2, -1, 0, 1, 2, 3 వీటిని ఏమంటారంటే ఇంటిజర్స్ అంటారు. అలాగే మనకి రేషనల్ నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ విచ్ కెన్ బి ఫార్మ్ ఆఫ్ P/Q ఫామ్లో ఉంటే వాటిని ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q అండి. అంటే P/Q ఇక్కడ Q ≠ 0 అవ్వాలి. అంటే Q = 0 అయితే మనకి అన్డిఫైన్డ్ అయిపోతుంది. కాబట్టి Q ≠ 0 అవ్వాలి. PQ దేంట్లో ఉండాలంటే బిలాంగ్స్ టు ఇంటిజర్స్లో ఉండాలండి. అంటే ఇక్కడ అంటే వీటి యొక్క PQ కోప్రైమ్స్ అయితే వాటి యొక్క SCF 1 అయితే వాటిని ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ ఇంపార్టెంట్ అండి. ఇది మనకు మామూలుగా అయితే మనకి ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్. Q మనకి P/Q ఫామ్లో ఉన్న నెంబర్స్ అంటే Q ≠ 0, P, Q బిలాంగ్స్ టు Z అయితే మనకి వీటి యొక్క PQR కోప్రైమ్స్ అయితే మనకి వాటి యొక్క SCF 1 అయితే వీటిని ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అంటారు. అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ అండి. ఈ నెంబర్స్ విచ్ కెనాట్ బి ఫార్మ్ ఆఫ్ P/Q ఫామ్లో ఉంటే వాటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనం మామూలుగా అయితే ఈ ఫామ్లో లేని నెంబర్స్ అన్నీ మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అంటే √2, √3 అలాగే పై ఈ వాల్యూ వీటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారండి. ఇది మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించి అంటే మనకి మామూలుగా అయితే వెన్ డయాగ్రామ్ రూపంలో రాస్తే మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3 రాస్తే ఇది n అవుతుందండి.
ఈ న్యాచురల్ నెంబర్స్కి 0 ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే 0, 1, 2, 3 వీటిని ఏమంటారంటే హోల్ నెంబర్స్ అంటారు. అలాగే ఇక్కడ నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ అలాగే పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడెడ్ 0 ఉంటే వాటిని ఏమంటారంటే -2, -2, -1, 0, 1, 2, 3 వీటిని ఏమంటారంటే మనకి ఇంటిజర్స్ అంటారండి, జెడ్. అలాగే ఇక్కడ రేషనల్ నెంబర్స్ అండి, అంటే మనకి p/q ఇంటిజర్సే కదండి. అంటే మనకి వీటి యొక్క p/q ఫామ్లో ఉంటే వాటిని ఏమంటారు రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే 2/3, 1/2 ఇలా ఉంటే ఈ ఫామ్లో ఉంటే వాటిని ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అంటారు. క్యూతో డినోట్ చేస్తారు దీన్ని. అలాగే మనకి ఇక్కడ ఇవన్నీ అంటే న్యాచురల్ నెంబర్కి 0 కలిపితే హోల్ నెంబర్స్ అవుతుంది. అలాగే వీటికి నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ 0, అలాగే పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ కలిపితే వాటికి ఇంటిజర్స్ అవుతాయి. అలాగే వీటి యొక్క ఇంటిజర్స్ యొక్క p/q ఫామ్లో రాస్తే వాటిని ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ మనకి ఇర్రేషనల్ నెంబర్స్ వేరేగా ఉంటుందండి. అంటే ఇవి √2, √3 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ √2, √3 ఇవి రెండింటిని కలిపి మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటామండి. అంటే మనకి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ యూనియన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటాం. ఇది మనకి నెంబర్ సిస్టంలో మనకి సంబంధించి ఇది మనకు తెలిసిన విషయాలే అండి ఇవి. మనకి ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండి. అంటే మనకి ఇది దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఎవరి కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండి. అంటే మనకి ఏదైనా కాంపోజిట్ నెంబర్ తీసుకుంటే దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయొచ్చు. అంటే మనకి ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అంటే మామూలుగా అయితే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ఏమంటారంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. మనకి కాంపోజిట్ నెంబర్స్లో మామూలుగా అయితే స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ 4 అవుతుంది. అలాగే మనకి ఏదైనా 12 తీసుకుంటే 12ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ మనకి 4 × 3 రాస్తే 2 × 2 × 3 అని రాయొచ్చండి. ఎవరి కాంపోజిట్ నెంబర్ మన ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏంటంటే ఎవరి కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండి. అంటే మనకి ఇది ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అండి. అంటే మనం దీన్ని మామూలుగా అయితే 4 × 3 అని రాస్తాం. కొంతమంది ఎలా రాస్తారంటే 3 × 4 అని రాస్తారు. అంటే 3 × 2 × 2 అని రాయొచ్చు. అంటే ఇది ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అంటే మనం రాసిన ఫ్యాక్టర్స్ మాత్రం అవే వస్తాయి. కాబట్టి ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ విచ్ ప్రైమ్స్ ఆర్ అక్కర్ అండి. కాబట్టి దీనికి సంబంధించి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండి. అంటే మనకి ఎవరి కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండి. ఇది మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. దీన్ని ఉపయోగించి మనం √2 దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే √2, √3, √5 వీటిని ఇర్రేషనల్ నెంబర్ అని చూపించడానికి మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఉపయోగిస్తామండి. P is a prime number if P is a prime number P divides A square, then P divides A అండి. P is a positive integer. స్థిరం ఏంటంటే ఇఫ్ P ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అయితే P డివైడ్స్ A స్క్వేర్ అయితే దెన్ P డివైడ్స్ A అండి. అంటే మనకి ఇక్కడ P అనేది ప్రైమ్ నెంబర్. మన ఎగ్జాంపుల్ చూస్తే P అనే ప్రైమ్ నెంబర్ అండి. P డివైడ్స్ 6 స్క్వేర్ అయితే
అంటే మనం 36 ఎలా రాయొచ్చు అంటే 6 స్క్వేర్ అని రాయొచ్చు. ఇది పాజిటివ్ ఇంటిజర్ అండి. అంటే పీ డివైడ్స్ ఏమవుతుందంటే 6 అవుతుందండి. ఇది మనకి థీరము. ఒకసారి మనం ఇది గుర్తించుకుంటే సరిపోతుందండి. ఇఫ్ పీ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పీ డివైడ్స్ ఏ అండి. ఇక్కడ ఏ అనేది ఏంటంటే పాజిటివ్ ఇంటిజర్, ఇక్కడ ఏ అనేది ఏంటంటే పాజిటివ్ ఇంటిజర్ అండి. అలాగే మనకి డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో మనకి టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ వస్తాయండి. అంటే మనకి డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో టెర్మినేటింగ్, డెసిమల్ నెంబర్ అండి. ఎవ్రీ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్ అంటాం. అలాగే నాన్ టెర్మినేటింగ్ అండి. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్లో మనకి ఇక్కడ రిపీటింగ్ ఉంటుందండి, నాన్ రిపీటింగ్ ఉంటుంది. అంటే మామూలుగా అయితే రిపీటింగ్, నాన్ రిపీటింగ్. రిపీటింగ్, నాన్ రిపీటింగ్ అండి. నాన్ రిపీటింగ్ అంటే మనకి ఇక్కడ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అంటే మనం ఇక్కడ డెసిమల్ తర్వాత 1 or 2 డిజిట్స్ వస్తాయి, వాటిని ఏమంటామంటే టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అంటామండి. అంటే నాన్ టెర్మినేటింగ్ అంటే డెసిమల్ తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే కొన్ని రిపీట్ అవుతాయి, కొన్ని నాన్ రిపీటింగ్ నెంబర్స్ వస్తాయి, వాటిని ఏమంటారు నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్ అంటారు. అలాగే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అండి. దీనికి వచ్చి మనకి ఇక్కడ 0.5 అలాగే 0.12 అండి. అంటే పాయింట్ తర్వాత ఏమవుతాయంటే 1 or 2 డిజిట్స్ వస్తేనే టెర్మినేట్ అయిపోతుందండి. టెర్మినేట్ అయితే టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అంటాం. అలాగే నాన్ టెర్మినేటింగ్ అంటే నాన్ టెర్మినేటింగ్లో ఇక్కడ ఏమవుతుందంటే రిపీటింగ్ వస్తుందండి. అంటే ఇక్కడ మనకి దీనికి ఎగ్జాంపుల్ వచ్చి 0.33 అంటే ఈ నెంబర్ పాయింట్ తర్వాత నెంబరు ఏమవుతుందంటే రిపీట్ అవుతుంది. దీన్ని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్ అంటారు. అలా కాకుండా నాన్ రిపీటింగ్ అంటే 0. ఇక్కడ మనకి రిపీట్ అవుదండి నెంబర్స్. అంటే మామూలుగా ఇలా వస్తే నెంబర్స్ మనకి దీన్నే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ నెంబర్స్ అంటారు. మామూలుగా అయితే ఒకసారి చూద్దామండి. every terminating decimal number is called rational number అంటాం. అలాగే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అండి. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ని కూడా మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటామండి. అంటే మనకి ఇక్కడ 0.5 ఎలా వచ్చిందంటే 1/2 వచ్చిందండి. అంటే మనం P/Q ఫామ్లో రాసాం కాబట్టి ఇది ఏమవుతుందంటే ఎవరీ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్స్. అంటే P/Q ఫామ్లో మనం రాసాం కాబట్టి దీన్ని ఎవరీ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటామండి. అలాగే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అండి. అంటే మనకి ఇక్కడ 0.33 వచ్చింది. అంటే మనకి 1/3 రాస్తే మనకి ఏమొస్తుందంటే 0.33 వస్తుందండి. అంటే దీన్ని కూడా మనం ఎలా రాసామంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్స్నే మనం ఏమంటాం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ మనకి ఇది ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయండి. నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఏమవుతాయంటే ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. అంటే మనకి ఇక్కడ ఈ నెంబర్స్ డెసిమల్ తర్వాత నెంబర్స్ అంటే మనకి రిపీట్ అవ్వవు కాబట్టి వీటిని నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అంటారండి. నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇది మనకి దానికి సంబంధించి డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండి. అలాగే మనం SCF అలాగే మన LCM గురించి నేర్చుకుందామండి. SCF అంటే మామూలుగా అయితే మనకు లోయర్ క్లాస్లో మనకు ఐడియా ఉందండి. SCF అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ కాల్డ్ మనం SCF అంటాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని మామూలుగా అయితే SCF అంటే
ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్ అండి. ఈచ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్స్ అండి. నెంబర్స్ని మనం ఏమంటామంటే ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్స్ని మనం HCF అంటాం. అలాగే మనం ఎగ్జాంపుల్ చూద్దామండి. LCM అంటే మనకి ద ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్స్ అండి. అంటే మనకి HCF అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇక్కడేమో కామన్ వస్తుందండి. అంటే మనకి అన్నిట్లోనూ మనకి ఏదైనా 2 నెంబర్స్ ఇస్తే 6కి 20కి మనకి HCF ఫైండ్ అవుట్ చేయమంటే ఒకసారి మనం దీన్ని మామూలుగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 3. అలాగే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 6ని 2 × 3 × 1 అని రాయొచ్చండి. అలాగే 20ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఏమొస్తాయంటే ఇక్కడ 10, ఇక్కడ ఏమవుతుందంటే 5 అవుతుంది, ఇక్కడ 5 1 టైం అండి. అంటే 20ని ఎలా రాయొచ్చు అంటే 2 × 2 5 × 1గా రాయొచ్చు. మనం ఒకసారి చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్ అండి. అంటే మనకి స్మాలెస్ట్ పవర్ ఆఫ్ అంటే పవర్లో 1, దీంట్లో మనకి ఇక్కడ 2² ఉంటుందండి, ఇక్కడ 5 × 1 రాయొచ్చు. కాబట్టి ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్, దీని పవర్లో ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్ అండి. రెండిట్లోనూ కామన్ ఫ్యాక్టర్ ఏముందంటే ఓన్లీ 2 మాత్రమే ఉంది. HCF, దీనికి HCF రాయాలంటే మనకి ఏమవుతుందంటే HCF ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ రెండిట్లోనూ కామన్ ఫ్యాక్టర్ 2 కాబట్టి ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్ అంటే స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలండి. ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి మనకి స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్ని మనం HCF అంటాం. అంటే ఇది ఏమవుతుందంటే 2 అవుతుంది. అలాగే దీంట్లో LCM ఫైండ్ అవుట్ చేస్తే LCM ఈజ్ ఈక్వల్ టు మన డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ఫ్యాక్టర్ అండి. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అనొచ్చు. మామూలుగా అయితే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ అనొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ అంటే మనం ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ చేస్తున్నాం కాబట్టి LCM అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్స్ అండి. హైయెస్ట్ పవర్ మామూలుగా అయితే ఏముందంటే ఇక్కడ 2² ఉందండి. అలాగే ఇక్కడ ఎవరి ఫ్యాక్టర్కి మనకి ఎవరి ప్రైమ్ ఫ్యాక్టర్కి రాయాలి. ఇక్కడ 3 పవర్ ఎంత ఉందంటే 1, 3, అలాగే 5 ఉందండి. ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 4 × 3 × 5 ఎంత అవుతుందంటే 60 అవుతుందండి. ఇది మనకి LCM. ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ అండి, ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ A and B అయితే మనకి ఇక్కడ ఒక HCF ఆఫ్ 2 నెంబర్స్ అండి. HCF ఆఫ్ A, B ఇంటూ LCM ఆఫ్ A, B అండి ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అండి. పాజిటివ్ ఇంటిజర్స్ A and B, HCF ఆఫ్ A, B ఇంటూ LCM ఆఫ్ A, B ఈజ్ ఈక్వల్ టు A × B అండి. అంటే మనకి 2 పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకుంటే వాటి యొక్క HCF ఫైండ్ అవుట్ చేస్తామండి, LCM ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఆ రెండిట్లో ప్రోడక్ట్ ఆ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుందండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే మనకి ఇదే 3 పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే
ఇది ఈక్వల్ కాదండి. అంటే మామూలుగా అయితే ఫర్ ఎనీ 3 పాజిటివ్ ఇంటిజర్స్ ఫర్ ఎనీ 3 పాజిటివ్ ఇంటిజర్స్కి ఇది ఈక్వల్ కాదండి. పాజిటివ్ ఇంటిజర్స్ పీక్యూఆర్ తీసుకుంటే మనకి ఎస్సిఎఫ్ ఆఫ్ పీక్యూఆర్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ పీక్యూఆర్ అయితే మనకి నాట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పీ ఇంటూ క్యూ ఇంటూ ఆర్ అండి. అంటే 3 నెంబర్స్కి ఇది మనకి ఇది వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఎస్సిఎఫ్ ఆఫ్ పీక్యూఆర్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ పీక్యూఆర్ నాట్ ఈక్వల్ టు పీ ఇంటూ క్యూ ఇంటూ ఆర్ అండి. ఓన్లీ 2 నెంబర్స్కి మాత్రమే ఇది ఎస్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అండి. దీనికి మనకి మామూలుగా అయితే 3 నెంబర్స్కి ఒక ఫార్ములా ఉందండి. ఎస్సిఎఫ్ ఆఫ్ పీక్యూఆర్ అంటే మనం ఇక్కడ పీ ఇంటూ ఈ ఫార్ములా ఉపయోగించేయచ్చు. ఎల్సిఎం ఆఫ్ పీక్యూఆర్ అలాగే డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ పీక్యూ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ క్యూఆర్ అండి ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఆర్పి అండి. అంటే మనకి 3 నెంబర్స్కి అంటే ఎస్సిఎఫ్ ఆఫ్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ క్యూ ఇంటూ ఆర్ ఎల్సిఎం ఆఫ్ పీక్యూఆర్ ఎల్సిఎం డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ క్యూఆర్ ఆర్పి అండి. అలాగే మనకి ఇక్కడ ఎల్సిఎం రాస్తే ఎల్సిఎం ఆఫ్ పీక్యూఆర్ రాస్తే మనం ఏం రాస్తామంటే పీ ఇంటూ క్యూ ఇంటూ ఆర్ మనకి ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ రాస్తామండి. హెచ్సిఎఫ్ ఆఫ్ పీక్యూఆర్ అని రాస్తాం. ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ పీక్యూ అలాగే ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ క్యూఆర్ ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఆర్పి అండి. ఇవి ఫార్ములాస్. ఈ మనకి రియల్ నెంబర్స్కి సంబంధించి ఈ కాన్సెప్ట్ మీద మనకి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయండి. మనకి ఎక్కువగా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం అలాగే ఇర్రేషనల్ నెంబర్ మనకి 8 మార్క్స్కి వచ్చి ఇర్రేషనల్ నెంబర్ అని చూపించడం వాటి మీద ఉంటాయండి సమ్స్. ఒకసారి మన కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి నెంబర్ సిస్టమ్ మీద నేర్చుకున్నాం. అలాగే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండి. అలాగే మనం ఒక థియరమ్ ఒకటి నేర్చుకున్నామండి, అది ఇంపార్టెంట్. పీ డివైడ్స్ పీ ఈజ్ ప్రైమ్ నెంబర్ అయితే పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే పీ డివైడ్స్ ఏ అండి. అలాగే మనం టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ గురించి కూడా నేర్చుకున్నాం. డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్. అలాగే ఇది ఒక పాయింట్ అండి. ఫర్ ఎనీ 2 ఇంటిజర్స్ ఏ అండ్ బి హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అండి. అలాగే ఈ 3 ఇంటిజర్స్కి అయితే మనకి ఇది వర్కౌట్ కాదు. అలాగే హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫార్ములా ఉపయోగించి ఇవి చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్కి మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో 10th సంబంధించి మనకి అన్ని సబ్జెక్టులకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం వీడియోలు అప్లోడ్ చేస్తామండి. అంటే నోట్స్ రూపంలో దీనికి సంబంధించి నోట్స్ కూడా మనం చెప్పిన పాయింట్సే ఇప్పుడు నోట్స్ రూపంలో మనకి పీడిఎఫ్ రూపంలో మనం అప్లోడ్ చేస్తాం. ప్రాబ్లమ్స్ మనకు ముందు 2 ఎక్సర్సైజ్లు ఉన్నాయండి, 1.1, 1.2. అవి కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.